హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా సెమీఫైనల్ రౌండ్కి వచ్చేసరికి చూస్తే మాత్రం మానస్ భాను వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళకి గోల్డెన్ హార్ట్ కూడా వస్తుందన్నమాట ఈసారి. ఇక తర్వాత చూస్తే ప్రిన్స్ అలానే వాసంతి వీళ్ళైతే నిజం చెప్పాలంటే ప్రాణం పెట్టేసి ఆడేశారనైతే అనిపిస్తుంది. అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అది కూడా ప్రిన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే చేసేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా డిఫరెంట్ వేలో వీళ్ళు చాలా బాగా సెమీఫైనల్ ఎలా అయితే ఉండాలో అలాగైతే వీళ్ళు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమర్ తేజు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఒక పల్లెటూరు గెటప్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా చాలా బాగా ఉంటుందన్నమాట. అమర్ అయితే ఒక ఫ్లోర్ మూమెంట్ అయితే చేస్తాడు, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు అమర్ తేజు. వీళ్ళకి గోల్డెన్ హార్ట్ వస్తుంది, గోల్డెన్ పేపర్ వస్తుంది, అలానే గోల్డెన్ విజిల్ కూడా వస్తుంది అనమాట అమర్ వాళ్ళకి. ఇక అలానే చూస్తే నైని పావని అలానే విశ్వ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు కూడా సెమీఫైనల్లో ఎలా అయితే చేయాలో అలా అయితే వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఇక తర్వాత చూస్తే బ్రిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళది కూడా బాగుంటుంది. సెమీఫైనల్కి ఎలా అయితే చేయాలో వీళ్ళు కూడా అలానే చేస్తారు. కాకపోతే వీళ్ళు స్కోరింగ్లో అనేది తక్కువలో ఉన్నారు కాబట్టి వీళ్ళే ఇక ఈ వారం అయితే మాత్రం ఎలిమినేషన్ అయితే అవబోతున్నారు. ఇక టాప్ 5 చూస్తే నీతోని డాన్స్లో అమర్ తేజు అలానే చూస్తే మానస్ అలానే భాను, నితిన్ అక్షిత అలానే ప్రిన్స్ ఆవర్ అలానే వాసంతి, నైని పావని, విశ్వ అలానే వీళ్ళైతే ఇంకా టాప్ 5లో అయితే ఉన్నారన్నమాట. ఇక వీళ్ళల్లో ఎవరు విన్నర్గా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అసలు ఏమేమి జరుగుతుంది ఇంకా అనేది కూడా మన వీడియోలో అయితే లేటెస్ట్గా వస్తూ ఉంటాయి. అలానే కొత్త షో గురించి కూడా ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ అయితే ఉంటుంది. ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.